డీటెయిల్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లోని వైష్ణోదేవి యాత్రలో అపశృతి దొర్లింది. వైష్ణోదేవి గుడి నుంచి కట్రా వస్తున్న హిమాలయన్ హెలీ సర్వీసెస్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 6 భక్తులు, ఒక మహిళా పైలట్ మృతి చెందారు. మరిన్ని వివరాలు మా డిప్యూటీ అవుట్పుట్ ఎడిటర్ శ్రీనాథ్ అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనాథ్, చెప్పండి, హెలికాప్టర్ ఎప్పుడు కూలింది, ఎంతమంది మృతి చెందారు? విచిత దేశంలోని అత్యంత పేరుమిక గల పర్యాటక ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయంలో ఇవాళ ఉదయం జరిగిన ఈ ఘటనలో 7 చనిపోయారు. ఈ 7లో 6 భక్తులు, ఒక మహిళా పైలట్. కట్రా నుంచి వైష్ణోదేవి అంటే ఈ కేవలం ఒక చాలా తక్కువ సమీప ప్రాంతం మాత్రమే. కొండపైన వైష్ణోదేవి ఆలయం ఉంటుంది, కింద కట్రా ఉంటుంది. కట్రా అనేది ఒక ఊరు. వైష్ణోదేవి టెంపుల్ ఏమో ఒక కొండపైన ఉంటుంది. ఈ దూరం కేవలం కొన్ని కిలోమీటర్లు మాత్రమే, 5 నుంచి 6 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. నడకదారిలో అయితే 11 కిలోమీటర్లు ఉంటుంది. కేవలం 8 నిమిషాల హెలికాప్టర్ ప్రయాణంలోనే మన కట్రా నుంచి మన వైష్ణోదేవి ఆలయానికి చేరవచ్చు. ఈ 8 నిమిషాల్లో కూడా అత్యంత ప్రమాదకరమైన రూట్ ఇది. కేవలం 8 నిమిషాలు ప్రయాణించే అది అయినా సరే పూర్తిగా కొండ ప్రాంతం ఉంటుంది. పైగా కొండ ప్రాంతంలో పర్యటించాల్సి ఉంటుంది. ఇవాళ ఉదయం జరిగిన హెలి సర్వీసెస్ లో హిమాలయన్ హెలి సర్వీసెస్ చెందిన ఈ హెలికాప్టర్ మన వైష్ణోదేవి టెంపుల్ దర్శనం చేసుకున్న భక్తులు, అక్కడ 6 భక్తులు ఎక్కారు. తర్వాత ఒక మహిళా పైలట్ దీన్ని నడుపుతున్నారు. అక్కడ నుంచి బయలుదేరిన 2 నిమిషాలకే ఇది కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో మొత్తం 7 కూడా అక్కడికక్కడే చనిపోయారు. ఈ సాధారణంగా 2 కంపెనీలు ఉన్నాయి కట్రా నుంచి. 2 కంపెనీల్లో రోజుకు దాదాపుగా 500 నుంచి 1000 మంది ప్రయాణికులు హెలికాప్టర్ ప్రయాణిస్తుంటారు. ఇట్లాంటి దుర్ఘటన కట్రాలో జరగడం ఇదే తొలిసారని తెలుస్తుంది. విషయం శ్రీనాథ్, ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం గల కారణాలు ఏంటి? అంటే పైలట్ అపశృతిగా ఉండడం వల్ల జరిగిందా? దీనికి అసలు రీజన్ ఏంటి? పైలట్ తప్పేం లేదని తెలుస్తుంది. ఇవాళ గత 3-4 రోజుల నుంచి జమ్మూ కాశ్మీర్ లో బ్యాడ్ వెదర్ అంటే విపరీతమైన మంచు కురుస్తుంది. ఆకాశం అంతా మేఘావృతమైంది. తర్వాత జమ్మూ కాశ్మీర్ లోని కట్రా ప్రాంతం కూడా అత్యంత వాతావరణ పరంగా ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి. అప్పుడే మనకు ఎండ కనిపిస్తుంది. ఈ కొద్దిసేపట్లోనే వర్షం పడి మొత్తం మేఘావృతం అయిపోతుంది. ఇవాళ కూడా ఊహించని బ్యాడ్ వెదర్ తో ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చారు. అప్పటికప్పుడు వర్షం కురియడం, పూర్తిగా మేఘావృతం కావడం, ఇట్లాంటివన్నీ కట్రాలు సర్వసాధారణం. హెలికాప్టర్ బయలుదేరే ముందు వరకు కూడా నార్మల్ గా ఉన్న వెదర్ అప్పటికప్పుడు మారిపోతుంది. కట్రాకు వెళ్ళిన ఎవరైనా అక్కడ పరిస్థితిని చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. అలాగే ఇవాళ మంచు విపరీతంగా కురియడంతో ఆ మంచులో చిక్కుకొని హెలికాప్టర్ కూలిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనాథ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.